ఒరే సూరిబావా ఆ మంత్రాల మంగ ఉండే చోటుకి ఇంకా రాలేదంటావా? అదిగో ఆ కనపడుతుందా, అదే ఆడుండే చోటు. త్వరగా పదరా, అని తీసుకెళ్ళిన బిడ్డని కాపాడుకోవాలి. పద పద. కంగారు పడకరా, వచ్చేసాంగా. నమస్కారాలు బాబయ్య. ఎవరు మీరు? ఏం కావాలి? మీరే నా బిడ్డని కాపాడాలి. మీ బిడ్డకి ఏమైందో చెప్పరా? బిడ్డకు విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలు, తాగిన పాలు తాగినట్టే కక్కేస్తుంది, గుడ్లు తేలేసి చేతుల్లో నిలవడం లేదు స్వామి. ఆపరా బాబు ఆపు, నువ్వు చెప్తుంటే ఆ జ్వరం ఈ రోజున నాకు వచ్చినట్టుగా ఉంది. తమరు తొందరగా రండి అయ్యా. చూస్తుంటే పెద్ద జబ్బులాగా ఉంది. ఇది నా వల్ల కాదు, దీనికి గురువు గారే తగినవారు. మరి దీనికి చాలా ఖర్చు అవుద్ది, ఇవ్వగలవా? ఇదిగో 5 రూపాయలు తీసుకోండి. చీచి చీచి, మరీ 5 రూపాయలా? నేనేం ముష్టివాడిని అనుకున్నావా? నా కోపం వస్తే ఇక్కడి నుంచే నా మంత్రంతో నీ గుడిసెను కాల్చేయగలను. తప్పు అయిపోయిందయ్యా, గురువు గారిని తీసుకొస్తే ఇంకో 5 రూపాయలు ఇస్తాను. సరేలే, మీరు మాట తప్పగా నా తిప్పలు నేను పడతాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి గురువు గారి దర్శనానికి ఏర్పాటు చేస్తాను. ఇస్తాం బాబా. గురువా గురువా, శిష్య గార్ధబొమ్మలా అర్దుతుంటేవి. గురువా, వచ్చింది వచ్చింది. వచ్చిందా? మాలిని వచ్చిందా? జయమాలిని వచ్చిందా? ఎక్కడరా? తమరు చెవిలో పడేస్తే విషయం వివరంగా చెప్తాను. దీనిని పడవేయలేమురా, నువ్వే బిగ్గరగా చెప్పము. సరే, తప్పుతుందా? గిరాకీ వచ్చింది, పిలవమంటారా? నెమ్మదిగా మాట్లాడరా. గిరాకీ గిట్టుబాటైనచో ఇటు పంపము, దేనిచో అటే పంపము. గిట్టుబాటు కాకపోతే నేను ఇక్కడికి వస్తానా? మీరు అనండి. అయినా ప్రజల దగ్గర డబ్బులు కొందరంలో మిమ్మల్ని మించిన వారు ఎవరు స్వామి? లెస్సబలికి దీవరా శిష్య, ఇక వారిని ఇక్కడికి పిలువము. ఏమయ్యా, గురువు గారు మిమ్మల్ని అనుగ్రహించారు, ఇక రండి. దండాలయ్యా, తమరు ఎలానో వచ్చి నా బిడ్డని కాపాడాలి. కాదనకండి బాబు, మీ కాళ్ళు మొక్కుతాం. అభయమిచ్చి తినిరా, లెండిరా లెండి. అబ్బా, విషయం నేను చెప్పానయ్యా, ఎక్కువగా మాట్లాడితే గురువు గారు కోపం వస్తుంది. శిష్య, మేమెవరమో వీళ్లకు తెలియడం లేదు. అసలు మేమెవరము, ఎక్కడి నుంచి వచ్చాము వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పరా? అలాగే, గురువు గారు 30 ఏళ్ల పాటు కళ్ళు తెరిచి తపస్సు చేసి సరాసరి బేరాల గుట్ట నుంచి ఇక్కడికి వచ్చారు. బేరాల గుట్ట కాదురా, భేతాళ గుట్ట. గురువా, నోరు తిరక్క. అది సరే, మన పూజకు కావలసిన మంత్ర తంత్ర సామగ్రి, బుర్రె, కాలభైరవుని కాళ్ళు, మొత్తం సరంజామా అంతా సిద్ధం చేసి బయలుదేరు. అట్టగే గురువా, మీరు బయలుదేరండి. ఓం హ్రీం హ్రీం భవం భం ఓం ఫట్ ఓం ఫట్ హ్రీం ఫట్. మలయాళ మహంకాళి, కొండవీటి కోయదొర, బెజవాడ బాలనాగు, శ్రీశైలం సింగన్న, ఏరువాక బీరువాక చక్రవాక ఓం ఫట్ హ్రీం ఫట్ రూం ఫట్ హ్రీం ఫట్. తార్నాక గోల్నాక ఖతర్నాక ఓం ఫట్. శిష్య, గురు, కన్న పిశాచి పలగటం లేదురా, ధూపం వేయి. చూడు బసవన్న, మాంకాళి మల్లన్న, ధూపమందు కూడా సోమన్న. గురువును నేనున్నానుగా, చెప్పు. భేతాళ, కన్న పిశాచి,
ఆకాశ మేఘంలో ఉన్నావా, సముద్రపు అట్టడుగులో ఉన్నావా, చెట్లు ఆకుల్లో ఉన్నావా, గాలిలో ఉన్నావా, ధూళిలో ఉన్నావా? ఓం ఫట్! శిష్య, గురు కర్ణపిశాచి పలకటం లేదురా. వాళ్ళని కానుక పెట్టమనరా? విన్నావుగా శివయ్య, గురువాజ్ఞ. 116 పెట్టు, లేకపోతే నీ బిడ్డకే ముప్పు. హ్రీం ఫట్! చెప్పు కర్ణపిశాచి, చెప్పు. తెలిసింది, తెలిసింది. కారణం ఏమిటో? నీ పేరేమిటి? సీతాలు. సీతాలు. నువ్వు కడుపుతో ఉండగా నాగపంచమి రోజున చెంబుతో పాలు పట్టుకుని పుట్ట దగ్గరకు వెళ్ళి పాము పుట్ట చుట్టూ 3 సార్లు తిరిగావు. తిరిగి పుట్టలో పాలు పోసావు. అవును స్వామి. ఆ పాలు తాగిన నాగుపామే పడగ విప్పి భస్సుమన్నది. ఎందుకు? ఎందుకేమిటి? నీళ్లు కలిపిన నీళ్ల పాలు పుట్టలో పోసినందుకు. అవి నేను పోసినవి కాదు స్వామి, నేను కొని పోసాను స్వామి. కానీ నీళ్లు కలిపింది వాడే, పుట్టలో పాలు పోసింది నువ్వు కదా. అందుకే నీళ్లు కలిపిన నీళ్ల పాలు పుట్టలో పోసినందుకు తాసుపాముకు కసి వచ్చింది. నీ బిడ్డ మీద పగబట్టింది. నీ బిడ్డకు నాగదోషం పట్టింది. అయ్యో, ఓం ఫట్! అమ్మో, చూసారా, నిమ్మకాయకి వస్తే రక్తం. ఇదిగో తాయెత్తు. బిడ్డ ఘోష ఎక్కువగా వినిపిస్తుంది. తీసుకువెళ్లి వెంటనే కట్టండి. ఆగు. ఇదిగో మూలిక. చెప్పాను, గుర్తుంది కదా? బండరాయి మీద 3 సార్లు రంగరించి ఆ గంధాన్ని బిడ్డ నాలికి రాయి. 3 రోజుల్లో తిరిగి ఆడుకుంటుంది. చెప్పానుగా, డాక్టర్లు ఇచ్చిన మందులేమీ వాడద్దు. తీసుకోండి, వెళ్ళండి. వాళ్ళెందుకు ఇలా మోసపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. అవును వెంకటేష్, ఆ ఇంట్లో పాపకు జ్వరం వచ్చింది కదా, మనం మందులు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పమంటారమ్మా, ఇక్కడ ప్రజలకి వైద్యం మీద నమ్మకం లేదు, మంత్రతంత్రాల మీదే నమ్మకం ఎక్కువ. మొన్న మనం ఇచ్చిన మందులు చెత్తలో బారేశారు. పాప పరిస్థితి అలాగే ఉంది. ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోలేదనుకుంటాను. నిజమే మేడం. అందరినీ చదివించే కార్యక్రమం మీ ఊరికి కూడా వచ్చింది కదా. ఇప్పుడిప్పుడే రాత్రిపాటికి అందరూ వెళ్తున్నారమ్మా. వీళ్ళంతా చదువుకోవాలి, మారాలి. ఆ ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయమ్మా. మావా, మన బిడ్డకు తగ్గుద్దంటావా మావా? నాకు అర్థం కావట్లేదు. ఏంది బావా ఇది? తగ్గిపోద్దురా, మీరు కంగారు పడిపోకండి. ఏమ్మా, మీ పాపకి ఎలా ఉంది? తగ్గలేదులేమ్మా. మేము మంగైతో వైద్యం చేయించాలండి. మేము ఇచ్చిన మందులు వేశారా? ఆ మందులు పడేశారన్నమాట. అయ్యో, ఎంత పని చేశారు.
అరే పొళ్ళు కాలిపోతుంది. ఇంకోసారి మంత్రం అయితే మా పిల్లకి తగ్గిపోతులేమ్మా. పాపకి జ్వరం చాలా ఎక్కువగా ఉందమ్మా. మేమిచ్చిన మందులు వాడుంటే ఈ పాటికి తగ్గిపోయేది. ఇదిగో ఈ మందులు పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి వాడండి. రేపు పొద్దున్నొచ్చి మళ్ళీ గాలి సోకిన పిల్లకే మీ మందులు పనిచేయలేండి. చూడండి, మీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మీ పాపకి దెయ్యం పట్టడం కాదు గాని మీకు మాత్రం మంత్రాల పిచ్చి బాగా పట్టించారు. ఆ మంత్రాల్లోని మాటలు వీళ్ళకి వేదవాక్కులు మేడం. వెళ్దాం పదండి. సరే, ఏం చేస్తాం, పద. వెంకటేష్, ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండు. వీళ్ళని మూఢనమ్మకాల నుంచి ఎలా దూరం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. ఏం వదినా, వంట అయిపోయిందా? నీ పని అయిపోయిందా? అయిపోయింది. ఏం చేస్తున్నావు? ఏముంది? ఏమా సుందరి, బాగున్నావా? బాగున్నాను. అరే శారదా, చాలా పెద్దాను అయిపోయావు. చదువు పూర్తయిపోయిందా? లేదు వదినా, ఇంటర్ చదువుతున్నాను. మన చుట్టాల్లో ఎవరూ చదువుకోలేదు. ఇదేమో చదువుతానని పట్టుబడుతుంది. అందుకే దీన్ని కష్టపడి చదివిస్తున్నాను. మరి పెళ్ళెప్పుడు చేయబోతున్నారు? అన్నయ్య చేస్తానంటున్నా ఇదే ఇప్పుడప్పుడే వద్దంటోంది సుందరి. అవునా శారదా? అవును వదినా, 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవడం నేరం కదా. ఇదమ్మా దీని వరుస. నేను ఎంతో కష్టపడి ఎన్నో మంచి సంబంధాలు తెస్తున్నా ఇదే ఇప్పుడు ఇంకా వద్దని మొండికేస్తుంది. పోన్లే బావా, మాలాగే చిన్నప్పుడే పెళ్లి ఎందుకు? దాని ఇష్ట ప్రకారమే జరగని. సుందరి, 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 ఏంటి? ఏం జరిగింది? నాకు చాలా భయంగా ఉంది మావా. అదేదో నేడు కనపడుతుంది. నాకేటట్టు అయిపోతుంది మావా. ఎందుకు అలా భయపడిపోతావు? అసలు ఏం జరిగింది చెప్పే. వస్తున్నప్పుడు దారిలో మంత్రించి నిమ్మకాయలు తొక్కాను మావా. ఏంటి? మంత్రించి నిమ్మకాయ తొక్కవా? తొందరగా పనిచేయరా. ఏంటి అలా ఉసురు మన పని చేస్తావు? ఉసురు మనకేం చేయమంటావు గురువా? నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి. అప్పుడైపోయినాయా? అంటే కళ్ళు సారా గంజాయి మోతాదు ఎక్కువ చేస్తావన్నమాట. నాకు అంత అదృష్టమా? వచ్చిన దాంట్లో 100 నువ్వు తీసుకుంటున్నావు, 10 పరకం నాకు ఇస్తున్నావు. ఇదిగో గురువా, ఈసారి నా ఓటా పెంచాల్సిందే. ఏంటి రోయ్, వాటాల వరకు వచ్చావు? నేను ఎంత కష్టపడుతున్నానో నీకేం తెలుసు? నేను ఇచ్చింది మర్యాదగా పుచ్చుకో అంతే. చూస్తున్నానుగా నువ్వు ఎంత కష్టపడుతున్నావా. సరే, ఓ పని చేయి, 10 రూపాయలు కమిషన్ పెంచేస్తా గానీ కేజీలు ఎక్కువ తీసుకురావాలి. మరి అత్తగన్నా బాగుంది గురువా, ఇక చూసుకో. గురువా, ఎవరో వస్తున్నారు, ఇదే వస్తున్నారు. ఈ రోజు మన పొట్ట పండింది గురువా. ఒరే శిష్య, వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ రాబట్టాలి ఎలాగైనా సరే. ఈ కళ్ళు శిష్యాలు చూస్తే బాగోదు గానీ లోపల దాసేయి.
అత్తయ్య గురువా, ఏం జరిగింది? ఏ? నమస్కారం స్వామి. మా ఆవిడ ఉన్నట్టుండి ఇలా ఊగిపోతుంది. తమరే కాపాడాలి స్వామి. నీకేం భయం లేదు, తీసుకొచ్చారుగా ఇక్కడికి. ఏయ్! ఏయ్! ఓం హ్రీం భం భం. ఏయ్! ఎవరు నువ్వు? నీ పేరేమిటి? చెప్పు. చెప్పనురా, ఏయ్! నీ ఊరి బంగమ్మలురా, నాకు ఆహారం కావాలరా. ఏం ఆహారం కావాలి నీకు? మేకపోతూ గొర్రెపోతూ కావాలరా. ఓం హ్రీం భం భం. ఓం హ్రీం భ్రూం. ఏమిటి, నీకు గొర్రె మోసం కావాలా? వాటిలో రేట్లు పెరిగిపోయి మనుషులే తినడం మారుకున్నారు. నీకెక్కడి నుంచి తేవ తల్లు? మంగమ్మ, నాతో పెట్టుకోకు. నిన్ను సీసాలో పెట్టి భూస్థాపితం చేస్తాను. ఆ పని చేయ గురువా, మాంసం రేట్లను దొరుకుతాయి. ఏమిటి బావా, ఏమైంది? వీళ్ళంతా ఎవరు? నాకేమైంది బావా? సుందరే, నువ్వు ఎట్టా పక్కన ఊకుని వడ్డెంతా ఉంటే నాకు ఎట్టాగుందో తెలుసంటే. ఎట్టాగుందో చెప్పు. ఎట్టాగుందా? నీ కురుల్లో మల్లినై, నీ ఒళ్ళో పసిపాపనై, ఇంకా చెప్పాలంటే నా స్వామి రంగా ఎన్నిట్లో. సాన్నే సరసం. ముందు తిను. నువ్వు తిన్నాక నేను 2 మెతుకులు తినాలా. కబుర్లతో కడుపు నింపుతావు కానీ నా కడుపులో కాయ కాసేట్టు చేయటం లేదు. ఓ స్పీచ్ దానా, మా దొరగారి కొడుక్కి ఎప్పుడో పెళ్ళయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు. మనకు అప్పుడే తొందర ఎందుకే? సర్నే, పక్కింటోడి పెళ్ళాం పరుపుమే పడుకుంది, నా పెళ్ళాం నట్టింటి నేలమే పడుకుంది అన్నట్టుంది నీ వరుస. వాళ్ళు కనకపోతే మనం కనకూడదా ఏంటి? సుందరే, మంగయ్య దగ్గర విభూతి తెచ్చాను. మనం పడుకునేటప్పుడు గ్లాసు నీళ్ళలో చిటికెడు విభూతి వేసి తాగితే మన ఇంటి నిండా పిల్లలే పిల్లలు. అట్టాగే చేస్తాను కానీ అంతమందిని నేను కనలేను బాబు. ఒకరిద్దరినైతే కంటాను. సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున నువ్వే పని చేసి సరిపోద్ది. నాకు చేత కాదు బాబు. ఆ? వద్దు, నన్నేం చేయొద్దు. ఏంటి? నన్నేం చేయొద్దు. ఏమైంది? నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు. ఏంటి ఏంటి చెప్పే? నన్నేం చేయొద్దు. ఏమైంది చెప్పే? ఏముంది ఏముంది అక్కడ? చెప్పే, ఏముంది అక్కడ? ఏంటి ఏమైంది చెప్పే? బావా, ఏమైంది మా చెల్లెలికి? చూడు బావా, ఏటేటో అయిపోతుంది. అసలు ఏం జరిగింది? ఏటైందంటే, ఒక రోజు పొలం నుండి వస్తా ఉంటే నిమ్మకాయలు తొక్కాను. మంత్రి నిమ్మకాయలు దొక్కితే ఏదైనా జరగచ్చు. పద పోదాం. నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. పర్వాలేదు, ఇక్కడి నుంచి పదే. భయం వేస్తుంది. పర్వాలేదు కదా. అప్పటి నుంచి ఇట్లా అవుతుందిరా. మీరేం కంగారు పడకండి, మేము వెళ్ళి మాంగయ్యని తీసుకొస్తా. పదరా. సుందరి, 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 సుందరి.
మీరెన్నైనా చెప్పండి, నిజంగా ఈ ఊరి ప్రజలకి పిచ్చి పట్టింది. అసలు ఏమైంది వెంకటేష్? రోజు రోజుకి ఈ ఊరి ప్రజలు మాయలు మంత్రాలు నమ్ముతున్నారండి. సుందరి సీతాలకు వైద్యం చేసిన డాక్టర్ పట్టాభిరామ్ గారు రేపు వస్తున్నారు. మనం వీళ్ళందరినీ వారి మీటింగ్కి తీసుకుని వెళదాం. అలాగే మేడం. వారి మాటలు విన్న తర్వాత అయినా ఈ ఊరి వారంతా మారతారేమోనని అనిపిస్తుంది మేడం. మీ అందరికీ తెలుసు, వీరు డాక్టర్ పట్టాభిరామ్ గారు. వారు మన ప్రాంతంలో మానసిక వైద్య నిపుణులు. వారిని మన గ్రామానికి ఆహ్వానించాం. వారు మాట్లాడబోయే ముందు మన గ్రామ సర్పంచ్ గారిని మొదట మాట్లాడాలని కోరుతున్నాను. ప్రజలందరికీ నమస్కారం. మన పట్టాభిరామ్ గారు గ్రామ ప్రజలందరినీ బాగుపరిచి ఎంతో మేలు చేసిన వారు. వారిని ఇప్పుడు మాట్లాడమని కోరుకుంటున్నాను. డాక్టర్ మీనా గారికి, సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలైన మీ అందరికీ నమస్కారం. మీ గ్రామం గురించి విన్నాక బాధపడాలో సంతోషించాలో తెలియట్లేదు. మన గ్రామమే కాదు, భారతదేశంలో అనేక గ్రామాలు ఇలాంటి మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతున్నాయి. ఈ మూఢనమ్మకాల్ని ఆధారంగా చేసుకుని కొంతమంది మాంత్రికులు సొమ్ము చేసుకుంటున్నారు. మనందరిలో అనాదిగా వస్తున్న కొన్ని నమ్మకాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో బాణామతి అన్న, ఆంధ్ర ప్రాంతంలో చేతబడి అన్న, ఆ ఒరిస్సా అటువైపు చిల్లంగి అన్న, నార్త్ ఇండియాలో జాదుటోనా అన్న, వీటన్నిటికీ కారణం ఒకటే, అదే మీ భయం. ఈ భయంతో మనల్ని మనం భయపెట్టుకుంటున్నాం. ఇటువంటి రుగ్మతలు మనకు కలిగినప్పుడు నిజానికి ఈ మాంత్రికులు ఏం చేయలేరు. వాస్తవానికి వారికి జబ్బు వచ్చినా కూడా వారేం చేసుకోలేరు. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్ళాలి. అంతేకాని ఒక తావీజు కట్టించుకున్నందువల్ల కానీ, మెళ్ళలో తాడు వేసుకున్నందువల్ల కానీ మీకేమాత్రం ప్రయోజనం లేదు. వాస్తవానికి మీలో భయం మిగిలిపోతుంది. వీటన్నిటికీ కారణం మన చిన్నతనంలో తల్లిదండ్రులు చెప్పిన దయ్యాల భూతాల కథలు, ఆ మూఢనమ్మకాలు, బాల్యదశ అనుభవాలు, పరిసరాల ప్రభావం వలన విన్నవి కన్నవి ఇటువంటి భ్రమలకు భ్రాంతులకు గురి చేస్తాయి. కానీ చదువుకున్న వారికి ఇటువంటివి రావు. గ్రామాల్లో ఇటువంటి ఉండడానికి కారణం కేవలం నిరక్షరాస్యతే. వారి దగ్గరికి ఇప్పటికీ పోతున్నవారు ఉన్నారు. మాంత్రికుడి వద్దకు వెళ్ళి తావీజులు తీసుకుంటున్నవారు ఉన్నారు. ఆ తావీజులు వాళ్ళు ఎలా చేస్తారు? చిన్న గారడీలు నేర్చుకున్నారు, చమత్కారాలు చేస్తున్నారు, మిమ్మల్ని ఒక భ్రమకు గురి చేస్తున్నారు, భ్రాంతిలో ఉంచుతున్నారు. వారు తమాషాగా కొన్ని ఇంద్రజాలాలు నేర్చుకుని హస్తలాఘవం ద్వారా వస్తువులను సృష్టిస్తున్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా ఒక భ్రాంతి కలిగించడం అనేది ఇంద్రజాలం. గారడీలో కూడా గారడీ చేసే వాళ్ళ దగ్గర ఎటువంటి మంత్రాలు తంత్రాలు ఉండవు. వారు ఏం చేస్తారు? ఈ వ్యక్తి వచ్చి నాకేదో అయింది అన్నప్పుడు నీకెవరో ఏదో చేశారు అని ఒక తావీజ్ ఇస్తాడు. ఆ తావీజు కూడా ఎలా ఇస్తారంటే ఈ చెయ్యి ఇలా చూపిస్తారు. ఈ చెయ్యి చూపించిన తర్వాత దీని మీద ఇలా మూసి ఏదో మంత్రాలు చదివినట్టుగా నటిస్తాడు. నటించిన తర్వాత చూశారా, చేతిలో ఓ తావీజు ప్రత్యక్షమైంది. ఈ తావీజు కట్టుకుంటే, మెడకు కట్టుకుంటే అతనికి తగ్గిపోతుంది. ఇది కేవలం మానసికంగా అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి చేసిందే. అయితే మీరు అనొచ్చు, మానసికంగా భయాన్ని పోగొట్టడానికి చేసినప్పుడు అతనికి జబ్బు తగ్గింది కదా. తగ్గుతుంది, కానీ అతనిలో భయం అలా ఉండిపోయింది కదా. రేపు మళ్ళీ మాంత్రికుడి దగ్గరికి రావచ్చు. ఇలా ఎంతకాలం? దీనికి అంతా కారణం, ఇటువంటి అపోహలన్నిటికీ కారణం నిరక్షరాస్యత. చదువుకున్న రోజుని ఇటువంటివి మనకు ఉండవు. చదువుకున్న రోజుని ఇటువంటి మూఢనమ్మకాలు మీకు ఉండవు. ఇటువంటి ఈ మంత్రాలు తంత్రాలు వేసేవారు కొన్ని ఇంద్రజాలాలు, గారడీలు నేర్చుకుంటారు. గారడీలో ఎటువంటి మంత్రాలు లేవని తెలుసు కదా, కానీ వారు తమ దగ్గర చాలా అద్భుత శక్తులు ఉన్నాయంటారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూడండి, ఈ వేలుంది. వారు ఏమంటారంటే ఈ వేలుని ఇక్కడ దాకా లాగుతానంటారు. నిజానికి వారు ఈ వేలుని ఇక్కడ దాకా లాగితే వారు దవాఖానకు పోవాలి, ఆసుపత్రికి పోవాలి. కానీ వారు ఆ భ్రాంతిని కలిగిస్తారు. ఏం చేస్తారంటే ఈ వేలుని ఇలా లాగుతారు. 1, 2, 3 వేలు నిజంగా లాగినట్లు అనిపిస్తుంది. కానీ లాగారా? ఈ వేలు వేరు, ఈ వేలు వేరు, మధ్యలో ఈ జాయింట్ ఉంది. ఈ ఇంద్రజాలం అంతా ఇలాగే ఉంటుంది. ఇటువంటి తమాషాలు వారు చేస్తూ ఉంటారు. ఇటువంటి మాంత్రికుల వద్దకు వెళ్ళిన వారు 2 నిమ్మకాయలు తీసుకువెళ్ళాలి. నిమ్మకాయలు అనేవి అన్ని చోట్ల లభిస్తాయి కాబట్టి మాంత్రికులు ఇవే వాడతారు. అంతేకాదు, నిమ్మకాయకి కొన్ని ప్రత్యేకమైన రసాయనిక గుణాలు ఉన్నాయి.
ఈ మాంత్రికుడు ఏం చేస్తాడంటే మీరు పట్టుకెళ్ళిన నిమ్మకాయ తీసుకుని మీతో కొన్ని మాటలు మాట్లాడి దిష్టి తీసినట్లు తీసి అది కొయ్యగానే రక్తం వస్తుంది. రక్తం రాగానే కొంత భయం వేస్తుంది. అంటే మీకు ఎవరో చేశారనమాట, ఏదో చేశారు, మీ మీద ప్రయోగించారు. ఇది నేను తీసివేస్తాను, ఇదిగో నాకు ఇంత డబ్బు ఇవ్వండి, ఇన్ని బట్టలు పెట్టండి అని మళ్ళీ మంత్రం వేసి రెండో నిమ్మకాయకు వస్తాడు. కోస్తే ఈసారి రక్తం రాదు. అప్పుడు ఆ గిట్టని వారు ప్రయోగించిన ఆ శక్తిని తీసివేశానని చెప్తాడు. వాస్తవానికి అతను చేసింది ఒక చిన్న చిట్కా మాత్రమే. నిమ్మకాయలు మనవే, కత్తి మాత్రం అతనిది. ఎందుకంటే ఈ కత్తికి ఆయన చిన్న తమాషా చేస్తాడు. ముద్ద మందారం అంటారు తెలుసు కదా, మందారం. ఆ మందార పువ్వుని కత్తికి మీరు అటు ఇటు బాగా రుద్దాలి. రుద్దిన తర్వాత ఎండబెట్టండి ఒక అరగంట, మళ్ళీ రుద్దండి, అలా 3 సార్లు చేయండి. ఇది ఒక రోజు ముందు చేసి పెట్టుకోవాలి. ఇలాంటి కత్తులు ఆయన దగ్గర 10 ఉంటాయి. మొదటిసారి ఇలా కోసినప్పుడు ఈ రసాయనిక చర్య వలన ఇందులోని ఈ మందార పువ్వు ఈ నిమ్మరసం వలన అది లోపలి రసం ఎర్రగా వస్తుంది. ఇలా ఎర్రగా కనబడుతుంది. ఎర్రగా కనబడగానే ఇది రక్తం అనుకుంటాం. ఇది వాస్తవానికి రక్తం కాదు. దీన్ని చాలా మంది చెడు పనులు చేయడానికే వాడుతూ ఉంటారు. దిష్టి తీసి పడేయడానికి, పడేసిన తర్వాత దాన్ని ఎవరైనా తొక్కితే వారికి ఏదో అవుతుందని అంటారు. ఇవన్నీ మనం కల్పించుకున్నవే. మీరు చూశారు కదా, మన గ్రామంలో సీతాలు కానీ మన సుందరమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి భ్రాంతులకు లోనైన వారే. ఇప్పుడు మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం, కొంతమందికి దేవుడు పూనేడని చెప్పి వాళ్ళు ఊగుతూ ఉంటారు. తెలంగాణలో ఊగుడు అంటారు, ఆంధ్ర ప్రాంతంలో పూనకం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని వారు పొజెషన్ సిండ్రోమ్ అంటారు. ఈ పొజెషన్ సిండ్రోమ్ అంటే ఒక రకమైన జబ్బు, ఒక రకమైన హిస్టీరియా లాంటిది. అటువంటి జబ్బు వచ్చిన వారికి మెంటల్ హాస్పిటల్స్ లో చికిత్స చేసి మామూలుగా చేస్తున్నారే, మరి ఆ డాక్టర్లకు మంత్రాలు రావే? కానీ ఈ మూఢనమ్మకాలు కూడా మన వెనకే వస్తున్నాయి. వాటిని రాకుండా చూడాలంటే ఇటువంటి మాంత్రికుల పని పట్టాలి. అమ్మా ఏడి అదవా, డాక్టర్ని తీసుకురారా అంటే తొందరగా ఇంతవరకు అజాపజాలు లేడు. అమ్మా అమ్మా అమ్మో అమ్మో, ఏంటి డాక్టర్ని తీసుకురామంటే ఇంతమందిని తీసుకొస్తున్నాడు? నాకు అసలే ఒట్లో బాగలేదు, నన్ను ఏం చేయకండి. అమ్మా గురువా, డాక్టర్ అమ్మని తీసుకొచ్చాను నీకోసం. అందరూ వచ్చారు. అందరూ వచ్చారా? నాకు అసలే ఒంట్లో బాగలేదు, నన్ను ఏం చేయకండి. మీ అందరికీ నమస్కారం పెడతాను, నన్ను ఏం చేయొద్దు. నువ్వు మంత్రాలు అడివి కదా, నీ కొంట్లో బాగుండలేదా? నీ మంత్రాలేంటో మాయలేంటో మాకంతా తెలిసిందిలే. మూలికని బండరాయి మీద రంగరించి మింగు, అదే తగ్గిపోద్ది. గురువా, చేతికి కాలికి మెడకి తాయెత్తి కట్టుకో, అదే తగ్గిపోతాయి. నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావా? ఈ ఎదవకి వైద్యం చేయ డాక్టర్ అమ్మా, ఈ ఇలాగే సావని. అలా అనకమ్మా, ఆయన క్షమించి కాపాడడం మన ధర్మం. అమ్మా, మమ్మల్ని మోసం చేసినందుకు వీడికి తగిన శాస్త్ర జరిగింది. అదండమ్మా, అదండి. మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మీకు దెయ్యం పట్టిందని, చేతబళ్ళు చేశారని, నాగదోషం పట్టిందని ఎన్నో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేశారు. మీకు చేసిన మోసానికి మీరు నన్ను క్షమిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం. నన్ను మాత్రం వదిలేడు బాబోయ్, ఏదో పొట్టకూటి కోసం ఆడితో చేరాను అంతే. నా సొమ్ము తిన్నావు, నేను నీ గురువును రా, నాకే పంగనామాలు పెడతావా? గాడిది గుట్టేం కాదు, నువ్వు గురువట్రా, మోసగాడివి. అమ్మా డాక్టర్ అమ్మా, నేను ఎన్నో పాపాలు చేసినా నన్ను క్షమించి నాకు వైద్యం చేస్తానంటున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను తల్లి. నీకు ఇప్పటికైనా వైద్యం మీద నమ్మకం కలిగినందుకు చాలా సంతోషం. నీకు తప్పకుండా వైద్యం చేస్తాను. మీ ఇష్టం, అలాగే తల్లి.
మరోసారి గుర్తు చేస్తున్నాను, ఇటువంటి అపోహలకి దూరంగా ఉంటారు కదూ?